అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి మనము సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన మరో కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. OICL AO రిక్రూట్మెంట్. OICL అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ జాబ్ గురించి తెలుసుకోబోతే ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరల్ క్యాడర్ జాబ్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 300 ఉన్నాయి. ఇన్ హ్యాండ్ శాలరీ మనకు స్టార్టింగ్ నుండే 85,000 వరకు రావచ్చు. మంచి పొజిషన్ ఉన్న జాబ్. సో మనం ఈ వీడియోలో వచ్చేసి డీటెయిల్గా సెలెక్షన్ ప్రొసీజర్ ఏంది, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఏజ్ లిమిట్, మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు కావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, సిలబస్, మరి శాలరీ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏంది, ప్రతిదీ వివరంగా తెలుసుకుందాము. మీకు చెప్పినట్టు ఇది మంచి పొజిషన్ ఉన్న జాబ్, ఆఫీసర్ లెవెల్ జాబ్. వేకెన్సీ ఓన్లీ 300 ఉన్నది అని తక్కువ ఉందని ఆలోచించకండి. మన రైల్వే SSC లాగా, SSC GD లాగా 50,000 ఒకటేసారి నోటిఫికేషన్ రాదు. పొజిషన్ ఉన్న జాబ్ కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ 1 డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అండ్ 15th డిసెంబర్ వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 15th డిసెంబర్. దాని తర్వాత మనకు డేట్స్ చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 10th జనవరికి ఉంది అండ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 28th ఫిబ్రవరికి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫీ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ OBC EWS వాళ్ళకు 1000 రూపాయలు ఉంది. SC ST అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 250 రూపాయలు ఉన్నాయి. అప్లికేషన్ ఫీ చూసి భయపడకండి, మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే జాబ్ అనేది మంచి పొజిషన్ ఉన్న జాబ్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అన్ని జాబ్ల లాగానే దీంట్లో కూడా OBC వాళ్ళకు 3 years అండ్ SC ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. మీరు ఏ స్ట్రీమ్లో అయినా డిగ్రీ కంప్లీట్ చేయండి, పర్లేదు, జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ ఏజ్ వచ్చేసి 31st డిసెంబర్ వరకు కౌంట్ చేస్తారు. ఈ 2025 31st డిసెంబర్ వరకు ఒకవేళ మీరు 30 బిలో ఉంటే ఏజ్ అప్లై చేసుకోండి. ఇఫ్ మీరు OBC ఆర్ SC ST ఉంటే 33 అండ్ 35 years వరకు ఉన్న అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఈ పొజిషన్ కోసం మనకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి తెలుసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 100 మార్కులకు ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 100 మార్క్స్లో వచ్చేసి మనకు GS లేదు వేరే జాబ్ల లాగా. ప్రిలిమ్స్లో ఓన్లీ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఉంది. ఇంగ్లీష్ 30 క్వశ్చన్లు, రీజనింగ్ 35 క్వశ్చన్లు అండ్ మ్యాథ్స్ వచ్చేసి 35 క్వశ్చన్లు. మనకు టైం వచ్చేసి ఓన్లీ 1 hour మాత్రమే ఇస్తారు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఈ ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ మనకు ఫైనల్ మెరిట్ కోసం కన్సిడర్ చేయరు. దీని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ గురించి చూసుకుంటే మనకు ప్రిలిమ్స్లో GS లేదు కానీ మెయిన్స్లో జనరల్ అవేర్నెస్ ఉంది. మెయిన్స్ సిలబస్ గురించి చూసుకుంటే రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ మ్యాథ్స్, కంప్యూటర్ అబిలిటీ, ప్రతి సబ్జెక్టు 40 క్వశ్చన్లు అండ్ 40 మార్కులు ఉంటుంది. టోటల్ 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్. టైం వచ్చేసి మనకు 2.5 గంటలు ఉంటుంది. మనకు ఫైనల్ మెరిట్ కోసం ఈ మెయిన్స్లో వచ్చిన స్కోర్ని కన్సిడర్ చేస్తారు. ఈ మెయిన్స్లో మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు మన వేకెన్సీ ఎంత ఉంటుందో దానికి 1:3 రేషియోలో ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వేకెన్సీ వచ్చేసి 300 ఉంది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ అయ్యాక 300 × 3 మినిమం 900 మెంబర్స్ని ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఇంటర్వ్యూ అయ్యాక ఫైనల్ మెరిట్ వచ్చేసి 80% మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్, 20% మార్క్స్ ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ని కన్సిడర్ చేసుకొని మనకు ఫైనల్ మెరిట్ వస్తుంది. మరి ఇంటర్వ్యూ మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు మన తెలుగు స్టేట్స్లలో ఉంటుంది అండ్ మనకు మన సిటీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇంటర్వ్యూ అనేది కొన్ని పర్టికులర్ సిటీస్లో మాత్రమే ఉంటుంది. మన 100% మన తెలుగు స్టేట్స్లలో ఉంటుంది. హైదరాబాద్లో ఉండొచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ
మనకు కావాల్సిన వేలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినట్టు ఎక్కువ సిటీస్లలో ఇంటర్వ్యూ జరగదు. దాని తర్వాత మనకు ఫైనల్ మెరిట్ ఇందాకే చెప్పినట్టు మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మొత్తం అవుట్ ఆఫ్ 200 మెరిట్ లిస్ట్ తీస్తారు. అవుట్ ఆఫ్ 250 మెరిట్ లిస్ట్ తీస్తారు. 200 మార్క్స్ కోసం మనం మెయిన్స్ రాస్తున్నాం, 50 కోసం ఇంటర్వ్యూ. దాని తర్వాత వచ్చేసి చూసుకుంటే ఇది గ్రూప్ బి పోస్ట్. మళ్ళీ ఇనీషియల్ శాలరీ వచ్చేసి మనకు మినిమం 85,000 ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే 100% మన తెలుగు స్టేట్స్లలో చాలా ప్లేస్లలో ఉంటుంది. మనం ఈజీగా అంటే అవైలబుల్గా ఉన్న సిటీస్లోకి వెళ్ళి రాసుకోవచ్చు. ప్రొఫైల్ మీ చేతిలోనే మొత్తం ఉంటుంది. మీరు ఒక ఆఫీసర్ లెవెల్ జాబ్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి జాబ్ ప్రొఫైల్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. జాబ్ లొకేషన్ చూసుకుంటే ఓన్లీ నేను ఇంట్లోనే ఉంటాను, మా డిస్టిక్లోనే ఉండి జాబ్ చేస్తాను అనుకుంటే ఈ జాబ్ మీకు సెట్ అయ్యేది కాదు. సెంట్రల్ జాబ్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా జాబ్ చేయాల్సి వస్తుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫుల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఈ 1 or 2 డేస్లో రావచ్చు. ఓన్లీ షార్ట్ నోటీస్ వచ్చింది. అప్లికేషన్స్ December 1st నుండే స్టార్ట్ అవుతున్నాయి. December 15th లాస్ట్ డేట్. ఫుల్ నోటిఫికేషన్ అనేది 1 or 2 డేస్లో వచ్చేస్తుంది. ఇఫ్ ఏదైనా చేంజెస్ ఉంటే నేను మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియోలో చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని మీకు చెప్పినాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.